చింత చచ్చిన పులుపు జావని లోఫర్ ఒకడు ఉన్నాడు కదా, పాస్టర్ లోఫర్ అనగానే మీకు ఒక పేరు స్ట్రైక్ అవుతుంది. ఎస్, కరెక్ట్, ఓఫిర్ తాత. ఈ ఓఫిర్ అనబడే లోఫరు నా గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, నేనట పరలోకంలో లైంగికత అని మాట్లాడానని మొన్న పనికి మాలినాడు దుర్గుణం గాడు వాడు ఎద్దేవా చేస్తున్నాడు. బాగా మండినట్టు ఉంది. నువ్వు మాట్లాడితేనే కదా నేను అంతే, ఊరికి ఎగతాలు చేయలేదుగా. పరలోకంలో లైంగికత గురించి నేను మాట్లాడింది వాడు ఏం విన్నాడు, ఏమర్థమైంది? ఇది కేఆర్ టీవీలో పాస్టర్ హేమంత్తో జరిగిన డిబేట్లో చెప్పా కదా, క్రైస్తవుల పరలోకంలో సెక్స్ ఉంటుంది అని ఈయన చెప్పాడు. అది మన ఛానల్లో ఉంది, దాన్ని నేను కౌంటర్ కోట్ చేశాను. ఆ పరలోకంలో జరిగే సెక్స్లో కూడా వెపన్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయని కూడా చెప్పాడు. ఇక్కడ ఉండే దానికంటే కూడా అక్కడ బాగా పనిచేస్తాయని చెప్పాడు. పక్కన ఉన్న యాంకరే నవ్వాడు. విన్న మాకు రకరకాల డౌట్స్ వచ్చినాయి. పైగా ఏం చెప్పాడంటే, ఇక్కడ కనబడే రూపాలతోనే అక్కడ కూడా ఉంటారు పరలోకంలో, కాకపోతే ఇక్కడున్న మొగుడు పెళ్ళాల బంధాలు అక్కడ ఉండవు, ఎవరితో అయినా పోవచ్చు అని చెప్పాడు. మరి ఒకే స్త్రీ మీద ఓ ముగ్గురు నలుగురు కనుబడింది అనుకో, నేను పోతాను దాంతో, నేను పోతాను దాంతో అని గొడవ పడితే అప్పుడు ఏం చేస్తాడు మీ యేసు అక్కడ? ఇలా చాలా ప్రశ్నలు వచ్చినాయి, అవన్నీ అడిగాను. అలాగే మన కేఆర్ టీవీలో ఆ డిబేట్లో కూడా ఆయన క్రాంతి గారు అడిగాడు, అసలు క్రైస్తవుల పరలోకం ఎలా ఉంటుంది అనే సందర్భం వచ్చింది కాబట్టి ఇదిగో ఓఫీర్ ఇట్లా చెప్పాడు, పైన అట్లా ఉంటుందంట, బాగా పనిచేస్తాయంట అక్కడ అని చెప్పి దానికి మండింది. దీనికి దుర్గుణంగాడు అంటున్నాడు. అయినా ఎవరైనా అబ్జెక్షన్ చెయ్యొచ్చు, కానీ వాడున్న ధర్మమే ఏం చెబుతుంది? స్వర్గం అంటేనే అదని చెప్తుంది కదా. ఎక్కడ చెప్పింది రా లోఫరో? అదే ఓఫీర్ తాత ఎక్కడ చెప్పింది? స్వర్గం అంటేనే అది అని ఎక్కడ చెప్పింది నీకు? పుణ్యవంతులు స్వర్గాది లోకాలకు వెళతారు. ఊర్ధ్వలోకాల్లో స్వర్గలోకం కూడా ఉంది, పితృలోకం ఉంది, గోలోకం ఉంది, సత్యలోకం ఉంది, ఎన్నో లోకాలు ఉన్నాయి. పుణ్యవంతులు ఆయా లోకాలకు చేరుకుంటారు అని హిందుత్వం చెప్తుంది తప్ప స్వర్గం అంటేనే అది అని ఎక్కడ చెప్పిందిరా? నువ్వు పద్ధతిగా మాట్లాడితే నేను కూడా పద్ధతిగా మాట్లాడేవాడిని. దుర్గుణంగా ఏంటిరా హౌలే హల్వారాజుగా మాకు రావా? కానీ పెద్దోడి కాబట్టి కొంచెం తాత అని గౌరవంతో మాట్లాడుతున్నా, కానీ మనకు కూడా మేటర్ తిరిగిద్రోయ్. స్వర్గం అంటేనే దేవవేశ్యలతో సుఖపడ్డమని చెప్పే ధర్మంలో వాడుండి నన్ను గేలి చేయడం ఏంటి? స్వర్గం అంటే దేవవేశ్యలతో సుఖపడటం అని ఎక్కడ చెప్పింది? ఎక్కడ చెప్పింది నువ్వు చెప్పాలి. వాడి మతం ఏం చెబుతుంది? రంభ ఎవరు, ఊర్వశి ఎవరు, మేనక్ ఎవరు, తిలోత్తం ఎవరు? ఎక్కడన్నా హిందూ గ్రంథాలలో మనుషులు చచ్చిపోయి పైకి వెళ్ళిన తర్వాత రంభా ఊర్వశి వీళ్ళతో సుఖపడ్డారు అని ఎక్కడన్నా ఉందా? అలా జరిగింది ఎక్కడ చెప్పారా? వాళ్ళ ధర్మము నిండా వీర్యాలు కార్చుకోవడమే కదా వాళ్ళు. మీ వాడికి కారదా? దారం కట్టేశారా? గుడ్డ చుట్టేశారా? అడికి కారదు. డాక్టర్ సమరం చూపిపోయారు. మరి ఇప్పుడు మగోడే కదా, మీ వాడు మగోడేగా. ఫాదర్, మదర్ అనలేదుగా, ఫాదర్ అన్నారు మగోడే. సన్ అన్నారు, డాక్టర్ అనలేదు, సన్ మగోడే. మరి ఆవిడికి కడుపు చేసింది కూడా మగోడే. ఈ ముగ్గురు మగోళ్ళే. వీళ్ళ కారట్లేదు, గుడ్డలు చుట్టేశారు, వీళ్ళకి దారం చుట్టేశారు. వాడు మమ్మల్ని అంటాడా? ఏంటిరా జంగులి బిల్లు చూపేంటిరా? నీ సూపులకు ఎవడు భయపడతాడు ఇక్కడ? ఉడతూపులు చింతకెళ్ళాలంటే పోరాటం ప్రారంభమైంది. నువ్వు చేసే పోరాటం మా బాగా తెలుసులే, కానీ నీకు ఉంటుంది వరుసగా ఒక 4-5 కోటింగ్లు గట్టిగా పడతాయి. ఇప్పుడు ఈ లోఫర్దే ఇంకొక వీడియో చూద్దాం. ఇప్పటికీ తెలియదు, మిగతా గ్రంథాలు ఏవి సృష్టికర్తలు రాసినవి కాదండి. సృష్టికర్తను అన్వేషించిన వాళ్ళు రాశారు ఆ గ్రంథాలు. బైబిల్ డైరెక్ట్గా, బైబిల్ ఒక్కటి మాత్రమే సృష్టికర్త రాసిన గ్రంథం. నల్లట పుస్తకం అంట, సృష్టికర్త కూర్చొని రాసేసాడంట. అవన్నీ సృష్టికర్తను అన్వేషించిన వాళ్ళు రాసిన గ్రంథాలు. అందుకే అసలు మానవ శరీర నిర్మాణం ఎలా జరిగింది, మానవుడు అనేవాడు ఎలా పుట్టాడు, మానవ జాతి ఎలా ఉత్పన్నమైంది, సమాజం ఎలా ఉత్పన్నమైంది, ఎన్ని భాషలు ఎందుకు, నేను నల్లట పుస్తకం చెప్పిందా అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది అనేది? అది కలుగుగాక అది కలిగింది, రెండో రోజు ఇది కలిగింది, మూడో రోజు అది వచ్చింది. ఎలాగ జరిగిందా సృష్టి? అలాగే సృష్టి అనేది ఒక్కసారే జరిగిందా? అంతకు పూర్వం మీ దేవుడు ఏం చేశాడు? గడ్డి బీగుతున్నాడా? గడ్డి బీకి కట్టలు కట్టుకుంటున్నాడు వాటిని. ఈ సృష్టి అనేది ఒకేసారి జరిగితే, ఈ సృష్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సృష్టి జరగటానికి పూర్వం మీ దేవుడు ఏం పీకుతున్నాడు? గడ్డి పీకి కట్టలు కట్టుకుంటున్నాడా? ఏం చేశాడు? నాగరికతలు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ బైబిల్లో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. అబ్బా, బావిలో కప్ప, కోపస్థ మండోకం. కోపస్థ మండోకం అంటే ఏంటి? ఉదాహరణ చెప్పని లోఫర్ గండి చూపించాలి. ఎక్కడ చూసినా సోది సొల్లు ఉంటుందంతా. నీకులాగా నువ్వు చెప్పే సోది. జీవాత్మ, పరమాత్మ, కర్మ, బోర్మ అని రాస్తాడు. జీవాత్మ, పరమాత్మ, సొల్ల, శవము, శకమొక్కలు, రక్తము, మేకులు, బొంగులు, ఇది పరమార్థం. జీవాత్మ పరమాత్మ అంటే సొల్లు, కానీ శవము, వేలాడే శవము, శకమొక్కలు, బొంగులు, మేకులు అంటే అబ్బబ్బబ్బ ఎంత ఆధ్యాత్మికత ఉంది ఇందులో, ఎంత పరమార్థం ఉందో. బొచ్చు నా కొడక. ఒరే జీవాత్మ పరమాత్మ సొల్లు సోది కట్టి
మూటగంట అవతల భార్య బాబు. నీ మేగులు బొంగులు కట్టగట్ట దొబ్బించుకోరా ముందు. అసలు ఏంటిరా నీ కథ ఏంటి చెప్పు. అసలు ముందు ఆ జీవాత్మ పరమాత్మ కలిగిన ఈ ఈ మానవుడు ఎట్లా పుట్టాడు చెప్పు. నువ్వు ఎట్లా పుట్టేవరా అసలు? నువ్వు పుట్టకుండా పోయేది. అంటే దేవుడి చెవులోంచి ముక్కులోంచి పుట్టి ఏంట్రా ముక్కులోంచి పిచ్చి మొఖం. అప్పుడు చీముడు అంటలే వాడికి. ముక్కులోంచి మనిషి పుట్టాడు ఎవడు చెప్పాడు అసలు? హిందుత్వంలో దేవుడు ముక్కులోంచి మనిషి పుట్టాడు ఎక్కడ ఉంది చెప్పరా? లోఫర్గా. అరే లోఫర్గా, దేవుడు ముక్కులోంచి మనుషులను పుట్టించాడు అని ఒక అబద్ధం చెప్పించి మళ్ళీ చీవుడు అంటలేదా? నీకు నీ చేదు తీస్తా, మొత్తం ఒలుస్తా నిన్ను. అక్కడ ఉన్న గొర్రెలు పక్కపక్క నవ్వుతున్నాయి కదా, ఇస్తామనండి. ఇగో ఈ ఎరుపుగళ్ళు, వీళ్ళందరూ ఎరుపు గొర్రెలు వీళ్ళు. నువ్వు చెప్తా. ఏటో సొల్లు సోదంతా చెప్తారు. అట్లా కాదు, దేవుడు ముక్కులోంచి చెవులోంచి పుట్టలేదు. నువ్వు చెప్పు. కాళ్ళల్లోంచి ఒకటట, సంకల్లోంచి ఒకటట. ఏంది నువ్వు చెప్పేది కథ? దేవుడు మనిషిని మట్టితో చేసి ఊపిరి ఊదగా నరుడు ఇది వాస్తవం. మనిషిని మట్టితో చేసి ఊపిరి ఉఫ్ అని ఊదాడంట. మరి మీ దేవుడు ఉఫ్ అని ఊదినప్పుడు గబ్బు కొట్టలేదా? మనిషి చచ్చిపోతాడు కదరా. బతికొన్న మనిషి ముక్కులోకి మీ దేవుడు ఊదితే చచ్చిపోతాడు ఆ గబ్బు భరించలేక. గబ్బునోరు కదా మీ ఓడిది, పాసినోరు కదరా, మొహం కడగడు కదా. అలాంటి పుస్తకంలో ఆయన నోటి ఊపిరి చేత సాతానును సంహరిస్తాడు ఉంది కదా. నోటి ఊపిరి చేత ఎప్పుడు చంపేస్తారు? అంత గబ్బు కొడితే ఆ సాతాను కూడా చచ్చిపోతాడు. అంత గబ్బునోరు మీ ఓడిది. ఆ గబ్బు నోరుతో ఊస్తే బతుకున్న మనిషి చచ్చిపోతాడు రా. ఇప్పుడు నీ నోరు ఎంత గబ్బు కొడుతుంది? లీటర్ పెనాలేసి కడగాలి నీ నోరు. నీదే ఎంత గబ్బు ఉంటే మీ ఓడిది ఇంకెంత గబ్బు ఉంటుంది? గలీజ్ నా కొడక్క. చెప్పినంత కథ. మళ్ళీ దానికి బోడి సమర్థింపులు ఒకటి. మళ్ళీ మనం గొప్పోళ్ళు వాళ్ళందరూ నీచులు అని చెప్పే గర్వం ఒకటి. ఏది దైవ గ్రంథం కాదు, బైబిల్ తప్ప. దేవునికి స్తోత్రం. దాన్ని మనిషి అక్కడ పెట్టుకో, మనిషి అక్కడ పెట్టేసుకోరా. ఏం చేయమంటావు?